బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశం మస్కట్కు వెళ్లిన తనను యజమాని చిత్రహింసలకు గురిచేసినట్లు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన షానల్ అనే మహిళ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించింది. ఏజెంట్ ద్వారా వెళ్లిన తనను అక్కడ ఒక గదిలో బంధించి ఆహారం నీరు ఇవ్వకుండా మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని ఆరోపించింది. తన ఆరోగ్యం కూడా బాగోలేదని, ఫిట్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. బాత్రూంలో దాక్కుని ఈ వీడియో తీస్తున్నానని, యజమానికి తెలిస్తే చంపేస్తాడని భయపడుతోంది. తనను రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. అప్పులు చేసి వెళ్లిన ఆమెను స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తల్లిని తీసుకురావాలని పిల్లలు సైతం కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి స్థానిక ఏజెంట్ను విచారిస్తూ మస్కట్లో ఉన్న యజమానితో సంప్రదింపులు జరిపి ఆమెను భారత్కు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. నా పేరు షానాద్, మాది ఊరు వైపాడు. లొకేషన్ నన్ను కాపాడండి, కళ్యాణ్ అన్నా నన్ను కాపాడండి అన్నా, మీ కాలు కొట్టుకుంటాను. వీడు రోజు కొట్టే పని కొట్టి పెడతానడు. భయపడి బాత్రూంలోకి వచ్చి వీడియో చేసి పెడతానని మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా, నన్ను కాపాడండి అన్నా. ఇంకొద్దిసేపు వస్తే సెల్లు కూడా పెరుక్కునేసి బాగా వాతుతాన్నాడు. అన్నం నీళ్ళు లేదన్నా, ఒక రూమ్లో బంధించేసినాడన్నా. నాకు 3 బిడ్డలు ఉన్నారన్నా, నాకెవరు లేరన్నా పట్టించుకునేదానికి. మీ కాలు పట్టుకుంటానన్నా, నన్ను కాపాడండి, నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి అన్నా, నన్ను చేసుకొని పంపించినాను సార్. మళ్ళీ మొత్తం అంతా మళ్ళీ టికెట్ ఏజెంట్ తీసి పంపించినాడు. నాకు ఆర్థిక ఇబ్బందుల వల్ల పంపించినాను సార్. మా ఏజెంట్ పేరు గౌస్పీర్ సార్. 6 నెలలు అవుతాను సార్ పోయి. 6 నెలలు 5 నెలలు పని చేసింది. మళ్ళీ ఎక్కువ ఒళ్ళు బాగలేకపోతే ఇంటికి వచ్చేయాలని అంటే పంపించలేదు సార్. ఆడే ఆఫీసులో వేసి కొడతా ఉన్నారు, తిడతా ఉన్నారు. అన్నం నీళ్లు పెట్ల కోసం ఈమె మస్కట్కు ఏజెంట్ ద్వారా వెళ్ళింది. అయితే అక్కడ కొన్ని సమస్యల వలన ఆమెకు ఇబ్బందులు ఎదురవుతుందనేసి వీడియో కాల్ ద్వారా ఎలాగైనా నన్ను ఇండియాకి రప్పించండి అనేసి ఒక మెసేజ్ పంపించింది ఇక్కడ ఉండే బంధువులకు. ఈ వీడియో కాల్ ద్వారా మనం తెలుసుకున్నది ఏమంటే, ఈమె అక్కడికి వెళ్ళి వర్క్ కోసం వెళ్ళి అక్కడ కొద్దిగా పనిచేసే యజమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొని అక్కడ స్టక్ అయిపోయిందని తెలిసింది. ఈ వీళ్ళని ఎవరైతే పంపించారో ఏజెంట్ వాళ్ళ వివరాలు కనుక్కొని ఆ ఏజెంట్ ద్వారా ఈమెని ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తున్నాము.